పల్నాడు జిల్లా నరసరావుపేట. ఈరోజు అనగా సోమవారం కలెక్టరేట్‌లో జరిగినటువంటి ప్రజా సమస్య వేదికకు ఆంధ్రప్రదేశ్ ఎంఆర్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్ విచ్చేసి గత 3 రోజుల క్రితం వీరవాట్నం గ్రామం దర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కలెక్టర్ గారికి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా గ్రామ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు సంబంధిత అధికారులను పిలిచి వెంటనే ఆ గ్రామ సమస్యల పరిష్కారం జరగాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ ఎంఆర్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ తరపున చైర్మన్, సభ్యులు అందరూ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్మన్గా నేను రొంపిచెల మండలం వీరవట్నం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. నాతో పాటుగా మా సిబ్బంది, మా సభ్యులందరూ కూడా వెళ్ళాము. అక్కడ మంచినీటి చెరువుని, ఎంపీపీఎస్సి పబ్లిక్ స్కూల్ని, అలాగే అంగన్వాడీ స్కూల్స్ని మేము తనిఖీ చేయడం జరిగింది. అక్కడ మంచినీళ్ళు చెరువు నుండి గ్రామ ప్రజలకి దాదాపు 25 డేస్ నుంచి మంచినీటిని సప్లై చేయడం లేదని చెప్పేసి తెలిసింది. దాని గురించి పంచాయతీ ఏఐ గారిని, అలాగనే అంగన్వాడీ స్కూల్స్ ఈపీఓ గారిని వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళు పంచాయతీరాజ్ ఏఐ గారు తెల్లవారు నుండి అదే వాటర్ని వదులుతున్నారే తప్ప వాటిని క్లీనింగ్ చేయడం లేదు. అలాగే బోరింగ్లు ఉన్నాయి, బోరింగ్లు కూడాను మొత్తం కూడాను చెడిపోయి పాడైపోయి ఉన్నాయి. అవి మొత్తం శిథిలమైపోయి ఉన్నాయి. వాటి గురించి కూడాను పంచాయతీరాజ్ ఏఈ గారిని అడిగితే నిధులు లేవు అని చెప్పేసి సమాధానం చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద మేము ఈ రోజున కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రాన్ని వారికి ఇవ్వడం జరిగింది. దాని మీద వారు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని, పరిష్కారం చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది.